అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. Praise Lord everyone. మరొక మాసము ఫిబ్రవరిలో ప్రవేశించుంటున్నాం. We have again entered into another month, February. ఈ మాసం కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చదువుతాము, వినండి. For this month God has given a wonderful promise from John chapter 10, 27 and 28. We will read now, please listen. My sheep hear my voice and I know them and they follow me. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 28. I give them eternal life and they will never perish and no one will snatch them out of my hand. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడు ఈ మాటలను ఈ మాసం కొరకు మనం దీవించును గాక. May God bless us with this promise in our lives. కొన్ని నిమిషాలు దయచేసి మీరు ఈ యొక్క మాటలు శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. I would request to please carefully listen these few words. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీ కుటుంబ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా For your spiritual life, for your family life, these promise will definitely be useful, my friends. ఈ వాగ్దానము మనము ధ్యానించడానికి ముందు ఈ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఒక మరి ఇంట్రడక్షన్ లాగా మీకు మరి నేను చెప్పాలనుకుంటున్నాను. Before getting into these two verses, I'd like to introduce about this whole chapter. ఈ అధ్యాయానికి మంచి కాపరి అని పేరు పెట్టవచ్చు. This chapter is named as a good shepherd. ఈ అధ్యాయంలో 42 వచనాలు ఉన్నాయి. There are altogether 42 verses. మొదటి 9 వచనాలు యేసు ప్రభువారు మాత్రమే మరి నిజమైనటువంటి ద్వారము అనగా నిత్యత్వమునకు ద్వారమని మనం చూడగలము. The first 10 verses mean that God is only the door and he is the only eternal door. గనుక నిత్య జీవానికి క్రీస్తే ద్వారము. See, the door is the Christ for this eternal life. 11 నుంచి మీరు 18 వచనాల వరకు మంచి కాపరి, క్రీస్తు మంచి కాపరి అని మనం చూస్తాం. From 11th to 18th, what we can see is God is only the good shepherd. 19 నుంచి 21 వచనం వరకు క్రీస్తుని గురించి, దేవుని గురించి భేదాభిప్రాయాలు అక్కడ మనం చూస్తాం. From 19th to 21st, what we see is a great controversial thing there. 22 నుంచి 39 వరకు క్రీస్తు దేవుని క్రియల గురించి మనం చూడవచ్చు. From 21 to 29, we can see the good deeds of God. 42 వచనాల్లో యోహాను దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని గురించి మనం వింటాం. In 42, John gives a great witness for God, Jesus there. ఈ అధ్యాయం అంతట్లో మీరు జాగ్రత్తగా మరి తర్వాత మీరు చదువుతారని ఆశపడుతున్నాను. I would request you to please carefully read whole chapter later. దరిదాపున గొర్రెలు అనే మాట 22 పర్యాయాలు ఈ అధ్యాయంలో రాయబడింది. Sheep, we can see there are 22 times it has been written in this chapter. కనుక దేవుని స్వరం అనే మాట 7 సార్లు మనం చూస్తాం. God's word we can see 7 times here. కాపరి అనే మాట 6 సార్లు మనం చూస్తాం. Shepherd 6 times we see as shepherd here. కనుక ఈ మూడు ఈ అధ్యాయంలో మీరు చాలా కేంద్రంగా ఉంటున్నాయి. We can see all these 3 points, bullet points in this chapter. మనము చదివినటువంటి 27-28 వచనాల్లో కూడా అవే విషయాలు మనం చూస్తాం. We can also see these 3 things in 27 and 28. 27 వచనానికి మనం వెళ్దాము. Let's go to 27. నా గొర్రెలు నా స్వరం వినును. My sheep hear my voice. కనుక నా గొర్రెలు అనే మాటను ఒకసారి మీరు ధ్యానించండి. Carefully listen, my sheep there. నా గొర్రెలని దేవుడు ఇక్కడ యేసు వారు సొంతగా స్వహర్త చెప్పిన మాటలు. God he himself has mentioned here my sheep. మనము దేవుని గొర్రెలుగా ఉన్నామా? Are we really God's sheep? గనక గొర్రె అనేది అది చాలా మరి సామాన్యమైనటువంటి మరి జంతువుగా మనం చూస్తాం. Sheep is just a normal animal. గనక గొర్రెతో ఇక్కడ మరి ఒక వ్యక్తిని అనగా మనిషిని దేవుడు పోలుస్తూ వాక్యంలో మనకు వివరిస్తున్నాడు. God has resembled us to sheep, a human being to sheep. గనక ఈ గొర్రెకు కావలసినది ఒక కాపరి అవసరము.
for the sheep there should always be a shepherd. గనక కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోయినట్లుగా ఉంటాయి. If there is no shepherd, sheep will be dispersed wherever they want. ఈ అధ్యాయము రాయబడుతున్నప్పుడు యేసుప్రభువు వారు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా వారికి వ్యవసాయము లేకపోతే పశువులు ఆ దినాల్లో బైబిల్ రాయబడినటువంటి మరి దినాల్లో వారికి అదే సంపదగా ఉంటూ వచ్చేది. When Jesus was there, when God was living there at that point of time, all these animals, the fields were most priority there. కనుక మీరు జాగ్రత్తగా ఒక మీకు విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తున్నాను. I'd like to give you a careful promise here. ఈ అధ్యాయంలో మనకి ఏమని వివరిస్తుందంటే, You know, the chapter says ఒక కాపరి దినమంతా కూడా ఆ యొక్క గొర్రెలను మేపిన తరువాత the shepherd whole day he will be with the sheep. సాయంత్రము ఒక దొడ్డిలోనికి తీసుకొని వెళ్తాడు. In the evening he takes the sheep to a place. కనుక రాత్రిపూట వారు ఆ యొక్క కాపరి వారితో ఉండకోకుండా అంటే ఒక పని వారికి ఆ పనిని అప్పచెప్తాడు. In the night the shepherd leaves all the sheep to the maid's people there and he leaves. అలాగా చాలా మంది కాపర్లు గొర్రెలన్నిటిని ఒక దగ్గర రాత్రిపూట వాటికి ఒక దొడ్డిలాగా ఏర్పాటు చేస్తారు. You know, lot of shepherds, you know, make separate place for all these sheep there. ఆ దొడ్డిలో చాలా మంది కాపర్ లేక మరి గొర్రెలు అక్కడ ఉంటాయి. There, in that place there will be lot of sheep there. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. I would request you to carefully listen now. ఉదయకాలమనే In this morning, early morning, ఆ గొర్రెల కాపరి ఏ గొర్రెల కాపరి అయితే వచ్చి అక్కడ కేక వేస్తాడో, you know, the shepherd, whoever is the shepherd of that sheep, he comes out and he makes his voice. ఆ గొర్రెలు ఆ కాపరి స్వరంని ఆ గొర్రెలు మాత్రమే ఆ కాపరి దగ్గరికి వెళ్తాయి. In that multitude of sheep, only the shepherd, whoever raises his voice, the sheep go to that shepherd. మిగతా ఇంకా కాపర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు ఆ గొర్రెలు. You know, there are multiple shepherds there, but the sheep who all belongs to that shepherd will go, but the other sheep will not go to the different shepherds. అందుకోసమే యేసుప్రభువు వారు దీన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. That is the reason God wants to explain us here. ఎంత గొర్రె సామాన్యమైన గొర్రె తన కాపరి స్వరాన్ని అంత జాగ్రత్తగా వినగలుగుతుంది. A normal sheep carefully listens his shepherd's voice. గనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. That is the reason God says, my sheep hear my voice. గనుక ఇక్కడ దేవుని స్వరము అనేది రెండో విషయంగా ఉంటుంది. The second point here is God's voice. గనుక మొట్టమొదటిది మనము దేవుని గొర్రెలముగా ఉండాలి. First thing is we should be God's sheep. రెండవది ఆయన స్వరము వినాలి. Second thing is we have to hear his voice. ఆయన మనకు కాపరిగా ఉంటాడు. And he is the only shepherd, my friends. ఈ 42 వచనాల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. There are a lot of things written in these 42 verses. గనుక ఈ మాసం కొరకు దేవుడు మనకి ఏమంటున్నాడంటే, This month what God wants to teach us is, దేవుని గొర్రెలుగా ఆయన స్వరమును వినగలుగుతున్నామా? are we really God's sheep and listening his voice? చాలా మంది చాలా సులభంగా తీసుకుంటారు దేవుని స్వరాన్ని గురించి. A lot of people will take this light about God's voice. గనుక మనుషుల స్వరము ఒక్కోసారి మనం వినడానికే మనకు సరిగా ఓపిక ఉండదు. So many times we doesn't even bother, we don't have patience to hear the people who are around us. చూడండి, ఎవరైనా మనకు కాల్ చేస్తే హలో 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 అంటూ ఉంటాం, అంటే వారి స్వరము సరిగా మనకు వినడానికి మరి అంత ఈజీ కాదు. So many times we hear the voice in phone and spell it hello hello hello. Are we really listening their voice or not? గనుక దేవుని స్వరం అనేది చాలా గంభీరమైనది. You know, we should be very much careful when God is talking to us. మీరు తర్వాత 129వ కీర్తన చదవండి. Later you please read Psalms chapter 129. అక్కడ 7 రకాలుగా దేవుని స్వరాన్ని గురించి మనం చూస్తాం. There we can see 7 different types of God's voice. దావీదు చాలా అద్భుతంగా వివరిస్తాడు. David the psalmist clearly explains there. దేవుని స్వరము మెల్లనదిగా ఉంటుంది. God's voice will be so much slow. గనుక 7 రకాలుగా దేవుని స్వరాన్ని వివరిస్తాడు. Different types. There are 7 types of God's voice there. చివరిగా దేవుని స్వరమును ఎంతమంది మనం ప్రతిరోజు వింటున్నాం? Every day how many people are listening God's voice? ఇది ప్రతిదినము మన జీవితంలో జరగాలి. This should happen every day in our lives, my friends. ఇప్పుడు చూడండి, ఈ కెమెరా లైవ్ మరి రికార్డ్ చేస్తున్నప్పుడు అది ట్రైపాడ్ అంటే 3 కాళ్ళ మీద అది నిలబడుతుంది. If you see the camera which is actually taking our video now, the camera is being hanged by holded by
tripod which has 3 legs. గనక మీకు ఒక ఎగ్జాంపుల్ గా నేను దీన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. Take this an example. I wanted to explain it to you now. ప్రతిరోజు దేవుని స్వరం వినేవారు Every day whoever listens to God's voice, మొట్టమొదటిగా దేవునితో సన్నిధి వారు కోరుకుంటారు. they will expect God's presence in their lives. రెండవది దేవునితో సహవాసము కోరుకుంటారు. They will expect God's fellowship in their life. దేవునితో బంధములోకి వారు ముందుకు వెళ్తూ They ఉంటారు. always have a close relationship with God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, My dear children, దేవుని స్వరం అనేది ఎంతో గంభీరమైనది. you should be very, very much careful about God's voice. దేవుని స్వరము జలముల మీద వినబడుతుందని చక్కటి పాట మనము. There is an excellent song on God's voice. గనక దేవుని వాక్యము అనగా దేవుని స్వరమును ప్రతిరోజు వింటూ ఉండాలి. ప్రతి క్షణము ఎప్పుడు కూడా దేవుని స్వరం మనకు వినబడుతూనే God's ఉంటుంది. word, God's voice, it should always, we should keep on listening, hearing his voice. దేవుని గొర్రెలముగా అనగా దేవుని బిడలముగా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. As a sheep, as his children, he is our only shepherd, my friends. మొదటి వచనములో గొర్రెల దొడ్డి అని అక్కడ మనం చదువుతాం. In the first verse we see sheepfold. గనక ఆ దొడ్డి అనగా అది దేనికి సాదృశ్యముగా ఉంటున్నది? What does the sheepfold mean? చాలా మంది రకరకాలుగా వివరిస్తారు. So many people explain it differently. కానీ నేను చాలా తీక్షణంగా ధ్యానించిన తర్వాత But what I wanted to explain is, గనక దొడ్డిలో రకరకాలైనటువంటి గొర్రెలు వచ్చి చేరుతున్నాయి. in that sheepfold different sheeps will come. అనగా ఈ దొడ్డి ఒక మరి ఈ లోకంలో ఉన్న ఒక బంధకానికి సాదృశ్యముగా ఉంటుంది. Sheepfold is it resembles a chain in this world. గనక ఆ యూదా మరి లేకపోతే ఆ యొక్క జూయిష్ యూదులకు ఒక యూదా మతం అనేది ఒక దొడ్డిలాగా అయిపోయింది. You know, for Jews it has become a culture. The sheepfold has become a culture. గనక ధర్మశాస్త్రం వారికి ఒక మరి దొడ్డిలాగా అయిపోయింది. The literature, scripture has been a sheepfold for them. గనక మనల్ని దేవుని స్వరం వినుకోకుండా అనేకమైనటువంటి బంధకాల్లో మనం ఉంటున్నాం. There are lot of chains, lot of obstacles which are obstructing us to not listen God's word. అందుకోసమే 4వ వచనం ఒకసారి చదువుతారు, జాగ్రత్తగా వినండి. That is the reason. Let's read 4th verse. When he was brought out all his own, he goes before them, and the sheep follow him, for they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగుదును గనుక అవి అతనిని వెంబడించును. చూడండి, అనగా ఆ గొర్రెలు అతని స్వరమును వెరుగును. See, the sheep hear the shepherd's voice. గనక దేవుని స్వరము వినకపోతే, If we don't listen God's word, దురాత్మ సాతాను యొక్క స్వరం వినాల్సి వస్తుంది. we have to listen Satan's voice, my friends. అపవిత్రాత్మ స్వరం వినాల్సి We వస్తుంది. have to hear evil voices. వాడు దొంగ, దోచుకునేవాడు. He is like a thief and he will theft us. అందుకోసమే అదే అధ్యాయంలో మనం చూస్తే అన్యుల స్వరం అనే మాట రాయబడింది. If you see, there is the voice of Gentiles in the same chapter. గనక దుష్టుని స్వరము, The evil's voice. గనక వాడు మరి దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు వాడు. He will always want you to steal. He will always want you to make you ruin, my friends. గనక అందుకోసం 6వ వచనంలో అనేక మంది గ్రహించలేకున్నారనే మాట రాయబడింది. If you see in 6th verse, so many people will not understand. గనక ఈ మాసము దేవుడి మాటలు ఇస్తున్నాడంటే ఆత్మీయ ఆశీర్వాదము, ప్రతిసారి వాగ్దానములో ఆశీర్వాదములే మీరు అంటే భౌతిక ఆశీర్వాదాలు మనం చూడకూడదు. We should always never see the promises and blessings for these worldly blessings, my friends. ఇది ఆత్మీయ ఆశీర్వాదం గురించి ఇది మాట్లాడుతుంది. This is the spiritual blessing to you. గనక మానవులుగా మనము భౌతికమైన ఆశీర్వాదాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం. As humans, we always expect these worldly blessings. ఫైనల్ గా అదే మనము చూస్తాము, కానీ ఆత్మీయ ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది. But finally, you should prioritize your spiritual blessings. నువ్వు దేవుని స్వరము వినకపోతే, If you don't listen God's voice, గనక తప్పుడు బోధల స్వరాలు నీకు వినబడతాయి. then you should listen the wrong preachings. అదే మరి కింద 6, 8 వచనాల్లో తోడేలోనే మరి ఒక జంతువు గురించి అక్కడ రాయబడతా మనం If you చూస్తున్నాం. see in 6, 7, 8, 9, you will hear not sheep but fox. ఫాక్స్ అంటే తోడేలు అంటే
దుర్బోధకులు, దాని తోడేలు బైబిల్ ఎక్కడున్నా దుర్బోధలు అని మీరు అర్థం Wherever చేసుకోవాలి. you see the name fox, it is equal to the wrong preachers. మత్తయి 7వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. It is mentioned in Matthew chapter 7. 9వ వచనానికి వచ్చేసరికి నేనే ద్వారమును అంటున్నాడు దేవుడు. If you see in 9th verse, God says, I am the door. నా ద్వారా మాత్రమే అంటున్నాడు దేవుడు. He will be saved only through me. నువ్వు కాపరి కింద ఉండకపోతే, If you are not under the shepherd, నువ్వు మరి చెదిరిపోయిన వారిగా చేయబడతావు. you will not be saved. నువ్వు కాపరి కింద ఉంటే, If you are under the shepherd, ఆయన స్వరము వినగలిగితే, if you are able to listen his ఆయన voice, కనికరము జాలి నీ మీద ఉంటుంది. and his grace will be on you. ఎప్పుడైతే దేవుని స్వరం వినలేదో, When you are unable to listen God's voice, ఆదాము అవ్వ మనకందరికీ తెలుసు, we all know about how Adam and Eve are now. గనక వారు ఆశీర్వాదం నుంచి నెట్టివేయబడ్డారు. They were being far away from the blessings. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. We all know about this example, right? వారు సాతాను స్వరం విన్నారు, They listened the evil, the Satan's voice, అనగా దుర్బోధన విన్నారు. as you know, the wrong preachings. గనక ఎప్పుడు దుర్బోధలు మనకు మనల్ని టెంప్టేషన్ అంటే మనకు శోధన తీసుకొని వస్తాయి. We always get temptation when we listen this wrong preachings, my friends. చివరికి ఏమైపోయింది? What is the conclusion here? దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే ఆ ఏదెను వనం నుంచి వాళ్ళు నెట్టివేయబడ్డారు. They've been despised from the God's blessing of Eden. పాపములో వారు పడిపోయినారు. They are into the world of sin. పతనము మనం చూస్తున్నాం. We see the crashing in their life. కనుక అబద్ధ బోధకులు ఎప్పుడు ఎక్కడెక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు. The wrong preachers will always be around us. మనల్ని ప్రేమించేవారై ఉండొచ్చు. You know, they could be the one who are loving us. గనక వారు ఎప్పుడు కూడా మన చుట్టే తిరుగుతూ ఉంటారు. They are always around us. గనక వారు నీకు ఏదో విధంగా ఆటంకాన్ని కలిగిస్తూ They ఉంటారు. will always keep obstacles in some or the other way, my friends. అందుకోసం బైబిల్లో దీని గురించి చాలా మరి గొప్ప అధ్యయనం చేయవచ్చు. That's the reason if we see Bible, we see a lot of preaching about these wrong preachings. గనక ప్రతిదినము దేవుని స్వరం వింటున్నావా? Are you really listening God's voice every day? ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. This is the question I wanted to keep in front of you. నీవు దేవుని స్వరము వినకపోతే, If you don't listen God's నీ voice, చుట్టూ ఉన్నటువంటి మరి ఆ కపట సోదరులు, తప్పుడు బోధకులు నిన్ను వారి మాటలు నీ హృదయంలోకి వస్తాయి. the wrong preachers always attract towards you and their voices will be in your heart. చివరికి ఏమైపోతుంది తెలుసా? What would be the conclusion, my friends? శక్తి లేని భక్తి. You know, it will be no strength for your spiritual life. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. శక్తి లేని భక్తి. You should return, my friends, no spiritual growth. అంటే మనము భక్తిలో ఎలాంటి దేవుని యొక్క శక్తిని చూడలేం. You know, in spiritual lives, we will not be able to see God's strength. అందుకోసము మరి మనము ఇంకొక మాట ఇక్కడ 10వ వచనంలో అద్భుతమైన మాట ఏమని మనం చూస్తామంటే, In 10th verse, if we see a wonderful promise here, గొర్రెలకు జీవము కలుగుటకును, uh, 10వ వచనం మధ్యలో ఉంటుంది ఆ మాట. the thief comes only to steal and kill and destroy. I came that they may have life and have it abundantly. అబండెంట్ అంటే సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. Abundantly God gives you life, my friends. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, My dear children, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం మనం వింటున్నామో, whenever you are listening God's voice, ఆయన నీకు కాపరిగా ఉన్నాడో, when he is your shepherd, నీలో జీవము ప్రవేశిస్తుంది. the life will be there in you. లోకములో ఇది ఎక్కడ కూడా దొరకదండి. In the world, nowhere you can find this. ఎంతో మంది భక్తి చేస్తున్నారు, So many people are into spirituality, వాళ్ళలో శక్తి లేదు. but they don't have strength. యేసు ప్రభువుని నమ్మిన నీకు నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే, Only the one who have believed in the Lord Jesus Christ, మనకు జీవము దేవుడిచ్చాడు. you and me, God has given a life. కనుక మనం ఏదో మరి గొప్ప గొప్ప కార్యాలు చేసామని కాదు, కానీ It doesn't mean that we are doing a lot of bigger things in this world. దేవుని మనం ప్రేమించే బిడ్డలముగా, As we are the people loving Jesus Christ, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, as fellowship with Jesus, దేవునితో బంధం చేస్తున్నప్పుడు, as we are in relationship with ఈ Jesus, అధ్యాయంలో ఏమంటున్నాడంటే దేవుడు, what God teaches us here is, నేను వాటిని ఎరుగుదును. I know that. గనక దేవుడు నిన్ను ఎరిగే
ఆ యొక్క ఉన్నతమైన స్థితికి మనం రావాలి. God knows you and He will be making you to the highest preferences. దేవుడు నిన్ను ఎరుగడం అంటే ఎంత అద్భుతమైన మరి వాగ్దానం అది. God's telling you that I know you. What a wonderful promise. గనుక మనము మన యొక్క 27-28 వచనాలకు వస్తే, If coming back to the verses 27 and 28. మొట్టమొదటిది నా గొర్రెలు నా స్వరం వింటాయి. First one, my sheep will hear my voice. రెండవది నేటిని వాటిని ఎరుగుదును అంటున్నాడు. Second thing is I know them గనుక అవి నన్ను వెంబడించును. and they follow me. గనుక ఈ వచనంలో ఒక హోప్ మనకు, ఒక నిరీక్షణ మనకు కనబడుతుంది. God has given a great hope here. మొట్టమొదటిది స్వరము, Number one is voice, నేను వాటిని ఎరుగుదును, and they will follow me. అవి నన్ను వెంబడించును. I know them and they will follow ఈ me. మూడు మనం చేయగలిగితే, These three things, if we can do in our ఈ life, మూడు దేవుని స్వరములోనే మనకు లింకప్ అయి ఉన్నాయి. all these three words are linked to God's voice, my ఇప్పుడు friends. 28 వచనంలో అద్భుతమైన వాగ్దానం దేవుడు Let's get ఇస్తున్నాడు. into 28th verse. God is giving us a strong promise here. ఇందాక నేను చెప్పాను కదా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదము గురించి 28 వచనంలో దేవుడు ఒక మనకు గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ What ఇస్తున్నాడు. a greatest promise God is giving. It's not the worldly blessings here. 28 వచనంలో వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. In 28th, I will give them eternal life. నిత్య జీవం అనేది చాలా గొప్ప, ఎంతో విలువైనదండి. But what a wonderful and amazing thing, eternal life here, my friends. లోకములో ఉన్న మనుషులు నిత్య జీవం కొరకు పరిగెత్తుతున్నారు, ఏమేమో పుణ్యకార్యాలు చేస్తున్నారు. The worldly people are running to find this eternal life. They are doing whatever they want. యేసు ఒక్కడే ఇది ఇవ్వగలడు. Only Jesus can give this ఈ eternal నిత్య life. జీవము మనకు ఉచితముగా దేవుడు ఇచ్చేసాడు. And this eternal life has been given to us free. గనక ఇది మొట్టమొదట ఆశీర్వాదము. This is the first blessing. గనక అది భూలోకము పరలోకమునకు ఇది మరి మనకు సాదృశ్యముగా ఉంటున్నది. This is resemblance of this world and heaven. ఎప్పుడైతే ఇలాంటి దేవుని స్వరం వింటూ ఆయన కాపరి కింద మనం ఉంటామో, When we keep on listening God's voice and we are under the shepherd. 28 వచనంలో రెండవ భాగము జాగ్రత్త మీరు గమనించండి. The second thing we can carefully see here in 20th verse is, గనక అవి అన్నిటికీ నశింపవు. they will never perish. ఎంత అద్భుతమైన మాట. Wow, what a greatest words, my friends. గనక అన్నిటికీ నశించవు. Never perish. మేబీ శరీరం నశించిపోవచ్చు, Maybe our body will perish. మన యొక్క ఆరోగ్యం నశించవచ్చు, Maybe our health will perish. గనక నీ ఆత్మ ఎప్పుడు కూడా But your నశించిపోవచ్చు. spirit will never perish. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, What you have to carefully think here is, దేవుని స్వరమును నువ్వు వినగలిగితే, if you are able to listen God's voice, అక్కడ అదే కంటిన్యూషన్ అంటాడు. in that same continuation we can see, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. you should carefully listen here. ఎవడును వాటిని No one will నా చేతిలో నుంచి అపహరింపడు. snatch them from my hand. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గనక ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. No one will snatch them from his ఎన్ని hand. ఉప్పెనలు వచ్చినా, How many obstacles will come? ఎన్ని పోరాటాలు వచ్చినా, How many problems will come? నువ్వు నేను ఆయన చేతిలో ఉన్నాం. We are in his hands. కనుక కీర్తనకారుడు అంటాడు, The psalmist says, మనల్ని మన చేతిలో ఆయన మనల్ని చెక్కుకొని ఉన్నాడట. you know, God has been polishing in his hands. ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear children, ఇంతకంటే ఇంకేం ఆశీర్వాదం నీకు కావాలి? what blessings we need. నా చేతిలో నుంచి అపహరింపడు. More than this, what blessing we need. అన్లెస్ నువ్వు దేవుని స్వరం వినగలిగితేనే. No one will snatch them out of his hand చాలా unless మంది- we hear God's voice. చాలా మంది ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉంటారు, So many people, one point of time, they are so much spiritually strong, ఇప్పుడు వారు అంత ఆత్మీయంగా but కొనసాగలేకపోతున్నారు. today they are unable to be so much strong. అనుదినము అనుక్షణము దేవుని స్వరం వింటూనే Every day, every minute, we have to listen God's voice, my నువ్వు ఆయన friends. చేతిలో ఉంటే దేవుడు నీకేమైనా తక్కువ చేస్తాడా? We should be in his hands. ఆయన చేతిలోంచి ఎవరు దొంగిలించలేరు. No one can shake us when we are in his hands. కొన్నిసార్లు పరిస్థితులు మనకు చాలా మరి అన్ని పోగొట్టుకున్నటువంటి విధముగా ఉంటాయి. So many situations, so many circumstances, we are helpless. ఈ మధ్య రీసెంట్ గా ఒక సర్వే చేశారు. Recently there was one big survey happened. ఎన్నో కొత్త రోగాలు ప్రపంచంలోకి వస్తున్నాయి. In this world there are a lot of new issues and problems. గడిచిన సంవత్సరాల క్రితం మనం కరోనా చూసాము. We have seen in the last year, last decade we have seen COVID. కానీ మనుషులకు ఇంకొక భయంకరమైన రోగము ఇప్పుడు కొత్తగా వస్తున్నది. You know, there is a new health issue, a new illness
in the humans now. అదేదో కొత్త వైరస్ అనుకోవద్దు, It is not like new virus. చాలా కాలం నుంచే ఉన్నది. From so many years it has been there. మనిషి అనేకమైన ఒత్తిడికి గురి చేయబడి, God, the humans are being depressed in so much situation. ఒక కృంగుదల, ఒక నిరుత్సాహం మనుషులు The వెంటాడుచున్నది. depression has been hunting the humans. అందుకోసం మనుషులు ఇటు అటు పరిగెత్తు, లేకపోతే సైకాలజీ వాళ్ళ దగ్గరకు, లేకపోతే మరి మెంటల్ కి సంబంధించినటువంటి రకరకాలైన డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తుతుంది That's ప్రపంచం. why the humans, the world is running to psychiatrists, world is running to counselors, world is running to so many doctors. గనక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ నిత్య జీవము, మనకు ఈ యొక్క వాక్యమే మనకు ఆధారము. This eternal life is only our words, my friends. గనక ఆ నిత్య జీవము ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే, The God who actually gave us eternal life says here is, అవి అన్నిటికీ నశించవు, no one will snatch them out from your hands. ఎవరు ఆయన చేతిలో నుంచి మనల్ని అపహరింపలేరు. They will never perish. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా నీ మీద ఏమి చేయలేరు. The meaning is no one can shake you. ఆ యొక్క గొప్ప కార్యము నీ కుటుంబంలో ఈ మాసము దేవుడు దయచేయను గాక. This month may this promise fulfill in your family, my friends. ఆ చివరి కన్క్లూజన్ గా 42 వచ్చిన ఒకసారి చదువుతారు. In conclusion, if we see verse 42, 42 వచ్చిన, and many believed in him there. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, My dear children, అనేక మంది ప్రపంచంలో యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు. so many people in this world are believing in Jesus. కానీ విచారం ఏంటంటే అనేక మంది యేసు ప్రభు నమ్మిన వారు ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. But the saddest thing is the people who are believing in Jesus are forgetting these words. కారణం ఏంటంటే వారు అనుదినము దేవుని స్వరం వినడం లేదు. The reason is they are not listening God's words daily. అనేక మంది మన చుట్టూ ఉన్నటువంటి దుర్బోధల యొక్క స్వరాలు వినడానికి మనము దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. They are always listening the wrong preachings which are around us. గనక దేవుడు అలాంటి ప్రమాదం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని తప్పించును గాక. May God bring you from that saddest situation. గనక ఈ యొక్క యోహాను సువార్త 10, 27, 28 వచనాలు నీ కుటుంబంలో వస్తున్న అందరూ కూడా ఈ వాగ్దానం స్వతంత్రించుకొందురుగాక. May this promise from John chapter 10, 26, 27 and 28 be fulfilled in your family. గనక అట్టి కృప మీకు దేవుడు దయచేయను గాక. May God give you that grace in your family. ప్రార్థన చేస్తాం ఒకసారి, అందరూ కూడా మాతో కూడా ఏకీభవించండి. Let's pray. Whoever are listening here, please pray. Close your eyes with us. My heavenly loving Father, thank you, Jesus, for giving this wonderful promise this month for February, Lord, from John chapter 10, 27 and 28, Lord Jesus Christ. Yes, Lord, whoever are listening online this video, Jesus Christ, make them to have this promise, make them to have this blessing in their family, Jesus. Yes, Lord, they should be the shepherds, they should be the sheep, and you should be their shepherd, Lord. They should hear your voice and they should not hear these worldly voices of these wrong preachings, Lord Jesus Christ. They should have that eternal life, Jesus Christ, and they should be in your hands. They should not be snatched by the evil doings. They should not be snatched by satanic things, Lord. They should not be snatched by the worldly things. They should not be snatched by the worldly wrong preachings, Lord. They should be a good sheep under you, Lord. They should always listen, a good shepherd hearings, Lord Jesus Christ. They should always listen your voice. They should have that eternal life, Lord Jesus Christ. Praying for everyone who are here listening this YouTube message, Lord. For this February month, Lord, make this promise a blessing in their lives. Make this promise be a blessing in their family. Make this promise be a blessing in their children. Make this promise be a blessing entirely, Lord Jesus Christ. Make them to have this promise every day, every minute, every second, wherever they are, whatever they are doing, Jesus. Make this promise be fulfilled in their lives whole this February month, Lord. Thank you once again for giving this wonderful promise in our lives. And by conclusion, with 42 words, we believe in this promise, Lord. We believe in you, Jesus. Thank you once again for being with us. And we believe that you're going to be there all these days on this February month with us with this promise, Lord. In thy holy, precious, powerful, anointing, lovable name of my shepherd, Jesus Christ. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము
ఆన్లైన్లో ఈ మాటలు వింటున్న అందరికీ నీ సన్నిధి నిరంతరము తోడుగా ఉండునుగాక. ఆమేన్. Amen. ప్రైజ్ లార్డ్. Praise the Lord. May God bless you. May God be with you. Thank you.